అమెజాన్, ఫ్లిప్కార్ట్లో సమ్మర్ సేల్ అనౌన్స్ చేశారు. అమెజాన్లో గ్రేట్ సమ్మర్ సేల్తో మే 8 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఫ్లిప్కార్ట్లో సాసా లేలే సేల్ పేరుతో మే 9 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రైమ్ మెంబర్స్కి అయితే 1 డే బిఫోర్ స్టార్ట్ అవుతుందన్నమాట. మీరు మొబైల్స్ కొనాలనుకుంటే ఈ సేల్ను వాడుకోండి. మంచి మంచి డిస్కౌంట్స్తో అయితే ఉన్నాయి. మొబైల్ ప్రైజెస్ వచ్చేసి ఇంక్రీజ్ అయిన తర్వాత మొబైల్ ప్రైజెస్ మనకి వచ్చే పెద్ద సేల్ ఇదే. ప్రీవియస్ వీడియోలో 10,000 నుంచి 50,000లో ఈ సేల్లో ఏ మొబైల్స్ తీసుకోవాలో వీడియో చేశాను. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు వచ్చేసి కాంపాక్ట్ మొబైల్స్ ఏం తీసుకోవాలో చూద్దాం. ఈ సేల్లో 50,000లో మనకి కెమెరా వైజ్గా ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక వివో X200T మనకి ప్రైజ్ డ్రాప్ అవుతుంది. బేసిక్గా దీని ప్రైజ్ వచ్చేసి 55,000 నుంచి 60,000 ఉంటుంది. ఈ ప్రైజ్లో మనకి 50,000కే వస్తుందన్నమాట. ఈ ప్రైజ్లో కెమెరాస్ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ, ప్రాసెసర్ కానీ, బ్యాటరీ గురించి చాలా బాగుంటాయి. ఈ మొబైల్ని చాలా మంది కొన్నారు కూడా. వివోలో కెమెరాస్ ఎక్సలెంట్గా ఉంటాయి. ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు కొంచెం ఆల్రౌండర్ మొబైల్ కావాలి అనుకుంటే, బెటర్గా ఉండాలి అనుకుంటే మోటో సిగ్నేచర్ 55,000 ఉంది. ఇది ఆల్రౌండర్ మొబైల్. డిజైన్, క్వాలిటీ, డిస్ప్లే క్వాలిటీ, డాల్బీ అట్మాస్ అన్నీ ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ బ్యాకప్ కూడా 1 డే వస్తుంది. కెమెరాస్ చాలా బాగుంటాయి. ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే 55,000లో ఈ మొబైల్ ఒకసారి చూడొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వివో X300 మొబైల్. మనకి కాంపాక్ట్ మొబైల్లో టాప్ లెవెల్ అనిపిస్తూ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 65,000 ఉంది. 62,000కి వస్తుంది. ఈ మొబైల్ ఒకసారి చూడండి. కెమెరాస్ వైజ్గా కానీ, పర్ఫార్మెన్స్ కానీ అన్ని విషయాల్లో ఈ మొబైల్ చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ S25 అల్ట్రా 95,000కి వస్తుంది. ఈ ప్రైస్కి ఈ మొబైల్ని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. చాలా మంచి ఫోన్, ప్రీమియం ఫ్లాగ్షిప్గా ఉంటుంది. S20 అల్ట్రాకి S25 అల్ట్రాకి పెద్దగా ఏం డిఫరెన్స్ ఉండదు. S25 ఈ ప్రైజ్లో బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. 1 lakh బిలో మంచి ఫ్లాగ్షిప్ ప్రీమియం మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ని కన్సిడర్ చేయొచ్చు. ఈ సేల్లో ఐఫోన్ డీల్స్ చూస్తే ప్రతి సేల్లో ఐఫోన్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా ఈ సేల్లో కూడా మంచి మంచి ప్రైజెస్ అయితే పెట్టారు. క్రెడిట్ కార్డు ఉండాలి, లేకపోతే మీ ఫ్రెండ్స్ని అడిగైనా తీసుకోండి మీరు మొబైల్ తీసుకోవాలనుకుంటే. నేను చెప్పే ప్రైజెస్ వచ్చేసి మిడ్ నైట్ మాత్రమే ఉంటాయి. ఐఫోన్ తర్వాత ప్రైజెస్ని పెంచేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఐఫోన్ వాళ్ళు అనుకున్న టార్గెట్ కంప్లీట్ అయితే ప్రైజెస్ పెంచేస్తారనమాట. ఫస్ట్ వచ్చేసి ఐఫోన్ 15 వచ్చేసి 51,900 కనిపిస్తుంది. నా బడ్జెట్ తక్కువ అనుకుంటే మాత్రమే తీసుకోండి, లేదంటే ఐఫోన్ 15ని వదిలేయండి. ఓల్డ్ మొబైల్ కాబట్టి నేనైతే వద్దనే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ 16 58,900కి వస్తుంది. మంచి కెమెరాస్ ఉంటాయి, మంచి డీల్ అని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ 17 71,900కి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ 17 Pro 1,09,900 ఉంది. ఈ ఈ మొబైల్ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రైస్లో తీసుకోవాలనుకుంటే ఈ సేల్లో తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే తక్కువ ప్రైస్కి వస్తుంది కాబట్టి. ఐఫోన్ 18 రావడానికి కూడా చాలా టైం పట్టింది. ఐఫోన్లో 16E కానీ, 17E కానీ, ఐఫోన్ ఎయిర్ కానీ పర్చేజ్ చేయకండి. చేస్తే మటుకు తర్వాత మీరే ఫీల్ అవుతారు. సో ఇవన్నమాట ఫ్లిప్కార్ట్లో మనకి ప్రైజెస్ రివీల్ చేసిన బెస్ట్ మొబైల్స్ వచ్చేసి. ఇంకా రివీల్ చేయనివి చాలా ఉన్నాయి. చేసిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను. సో ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.